ఇక ఉషారాణి గురించి ఇప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాధితుడు శేఖర్ మరొకరు బయటకు వచ్చారు. గతంలో రవి అనే వ్యక్తిని కూడా ఉషారాణి ట్రాప్ చేసింది అంటున్నాడు శేఖర్. రవిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టింది అంటున్నాడు శేఖర్. రవి చావుకు ఉషారాణి కారణమని చెప్తున్నాడు శేఖర్. రవి చావుకు న్యాయం జరగాలని నేను బయటకు వచ్చా, ఉషారానికి చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి శేఖర్ మాట్లాడుతున్నారు. గతంలో ఉషారాణి అక్రమాల గురించి ఆర్టీవీతో కూడా బాధితుడు చనిపోయిన వ్యక్తి రవి మాట్లాడుకొచ్చారు. 2008 నుంచి 2009 వరకు నాతో ఉషారాణితో పరిచయం ఏర్పడిందని శేఖర్ అంటూ ఉన్నాడు. అంటే సుమారుగా అటు ఇటుగా 15-20 ఏళ్ల క్రితం 2008లోనే ఉషారాణితో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం క్రమంగా శారీరక సంబంధానికి దారితీసింది. ఇదెవరు? కొత్త బాధితుడు, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఇంకో బాధితుడు చెప్తున్న మాట. 2008-2009లోనే నాకు ఉషారానికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త క్రమంగా శారీరక సంబంధానికి దారితీసింది. సుందరయ్య నగర్లో ఆమెతో పాటుగా సహజీవనం కూడా చేశాను. నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ మానసికంగా నన్ను వేధింపులకు గురి చేసింది. ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం 50,000 రూపాయల వరకు తీసుకునేది అనేది శేఖర్ చెప్తున్నమాట.